ఇటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. మరి స్థానిక దైవజనులు మరి స్టీఫెన్ గారికి, పాస్టర్ గారికి, కుటుంబానికి, కుడి ఉన్న మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు. అందరికీ వందనాలు. మరి ప్రత్యేకంగా ఇప్పటి వరకు యవ్వన పిల్లలు చక్కని మాటలు క్రిస్మస్ను గురించి మనతో పంచుకున్నారు. ప్రభు వారిని కూడా మరింతగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి మీకు మెల్కీసెదెకు క్రీస్తు గురించి మాట్లాడదామని చెప్పి అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మరొక ఆలోచన మేరకు పరిచయమైన ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. మనకందరికీ బాగా పరిచయమైన సందర్భం ఇది. ముగ్గురు జ్ఞానులను గుర్చినటువంటి సందర్భాన్ని దైవలేఖన భాగాల్లో నుండి మనం చూద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి వచనము నుండి. రాజైన హేరోదు దినముల యందు యూదయా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. అలాగే మరొక మాట చదువుదాం, 9వ వచనం నుండి. వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూసిన నక్షత్రం ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితుల ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. తరువాత హేరోదునొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధించబడిన వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. గట్టిగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. క్రిస్మస్ దినాలలో ఈ సంఘటనలన్నీ మనకన్నీ కూడా సుపరిచితమైనవే. మన ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారిగా ఆయన ఈ లోకములో జన్మించినటువంటి మన ప్రభువును చూడడానికి మొదటిగా ఎవరు వచ్చారు యేసు దగ్గరికి? మా దేవదూతలు మొదటగా ఆయన దగ్గరికి వచ్చారు. ఆ తర్వాత దేవదూత చెప్పినటువంటి శుభవార్త విని గొర్రెల కాపరులు ఆయన దగ్గరికి వచ్చారు. ఇక ఆ తర్వాత మనం చూడగలం అన్నా ప్రవక్తని, సుమయోను ప్రవక్త, ఇలా కొంతమంది బాలుడైనటువంటి యేసు ప్రభువుని చూచినట్లుగాను ఆరాధించినట్లుగా మనం గమనించగలం. అలాగా కొన్ని 1 లేదా 2 సంవత్సరాల వ్యవధిలో ముగ్గురు జ్ఞానులు ప్రభువు దగ్గరికి వచ్చినట్లుగా మనము చూడగలం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ సందర్భానంతటిని మరొక పర్యాయం జ్ఞాపకం చేసి దేవుని మాటలు మనం ఒకదానితో ధ్యానం చేసుకుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ముగ్గురు ఎవరో అనంటే జ్ఞానులు. వారు తూర్పు దిక్కున ఉన్నటువంటి జ్ఞానులని దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. వారి జ్ఞానులు కదా, నక్షత్ర శాస్త్రాన్ని బహుగా ఎరిగిన వారు, నక్షత్రాలను అధ్యయనం చేసేటువంటి వారు కదా. ఇప్పుడు నక్షత్రాలు చూడటమే మనకు కనుమరుగైపోయింది కదా. స్తోత్రం కలుగునుగాక.
ఇంతకుముందు చిన్నపిల్లలకి అన్నం తినిపించాలంటే తల్లి చందమామ రావే అని చందమామ చూపించి, తర్వాత చొక్కలను చూపించి జాబిలు రావే అని అన్నం పెట్టిందంట. నక్షత్రాలు చూపించి. ఇప్పుడేం లేవు, ఇప్పుడు అన్నీ ఫోన్లు ఇచ్చి వాళ్ళకి అన్నం పెడుతున్నాం. స్తోత్రం కలుగును గాక. నక్షత్రాలు చూపించే వాళ్ళు ఇప్పుడు వాళ్ళకేం చూపించాల్సి వస్తుంది? ఫోన్లు చూపించాల్సి వస్తుంది. అది వరకు ఆ చంద్రుని చూసో నక్షత్రాలను చూసో పరిగెడుతూ అబ్బో నాయనకే వస్తున్నాడు, నేను ఎటు వెళ్తే అటే వస్తున్నాడని ఇప్పుడు తలకాయ ఫోన్లో పెట్టి ఫోన్లో ఉండి అటు ఇటు అసలు తిప్పే పరిస్థితి లేదు, నక్షత్రాలు చూసే పరిస్థితి లేదు. ఇంతకుముందు పెద్దోళ్ళంట వారు ఎప్పుడు కూడా నక్షత్రాలను చూస్తూ ఉండేవాళ్ళంట. రాత్రి పొలాల్లోకి పనికెళ్ళా వాటిని చూస్తా సమయాన్ని లెక్కించేవాళ్ళంట. ఇది తెల్లవారుజామని, లేకపోతే ఇది మధ్యరాత్రి అని, లేకపోతే ఉదయకాలం అవుతుందని కేవలం పైనటువంటి చుక్కలను చూసే వాళ్ళు సమయాన్ని తెలుసుకునేవాళ్ళు. స్తోత్రం కలుగును గాక. అయితే ఈ ముగ్గురు జ్ఞానులు కూడా, ఈ జ్ఞానుల్లో ఒక జ్ఞాని ఆకాశ నక్షత్రాలను చూస్తూ ఉండగా మిగిలినటువంటి నక్షత్రాలతో పోలిస్తే తేజోవంతమైనటువంటి నక్షత్రం కనబడింది. ఇక ఎప్పుడైతే ఈ నక్షత్రం కనబడిందో, ఏమిటి ఈ నక్షత్రం, ఏమిటి దీని అర్థం అని గ్రంథాలు తెరిస్తే వాళ్ళ గ్రంథాల్లో రాయబడి ఉన్నాయి. ఇదిగో ఈ గొప్ప తేజోవంతమైనటువంటి నక్షత్రం కనబడినప్పుడు సృష్టికర్త అయిన దేవుడు భూమి మీదకి మనిషిలాగా దిగి వచ్చాడని. వెంటనే ఈ ఆనందాన్ని తోటి జ్ఞానులతో పంచుకొని స్తోత్రం కలుగును గాక. ఎవరితో? ఏదైనా ఒక సంతోషం కలిగే పరిస్థితులు వస్తే, ఏదైనా ఒక ఆనందం కలిగే పరిస్థితులు వస్తే వెంటనే ఏం చేస్తాం? మన స్నేహితులకి వెంటనే నాకేమైనా ఆనందం ఎక్కువైంది అనుకోండి, వెంటనే మీ పాస్టర్ గారికి ఫోన్ చేస్తా, అయ్యా ఇది జరిగింది అని. పోనీ ఆయనకి ఏమైనా ఆనందం, ఆయనకి ఆనందం అక్కర్లా, డౌట్ వచ్చినా కానీ ఆయన ఫోన్ చేస్తాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అట్లా ఈ జ్ఞానం ఏం చేశాడు? తోటి స్నేహితులతో కూడా పంచుకున్నాడు. వారందరు గ్రంథాలు తీసి చూస్తే ఆ గ్రంథాల్లో వ్రాయబడి ఉంది ఏమనంటే సృష్టికర్త అయిన దేవుడే ఈ లోకంలో దిగి వచ్చాడు. ఇక వెంటనే వారు ఒక్కరి ముఖాలు చూసుకోగానే వెంటనే ఒక వ్యక్తిని అయితే నేను చూడడానికి వెళ్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంత గొప్ప భాగ్యం మరలా మనకి దొరకదు. సృష్టికర్త అయిన దేవుడే, సమస్తాన్ని సృష్టించిన దేవుడే, ఆకాశమైన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం, ఆకాశ మహాకాశాలు కలుగు చేసిన దేవుడు పసి బాలుడిగా ఈ లోకంలో జన్మించాడంట. ఒక్కసారి ఆయన్ని చూడాల్సిందా. ఎంత కష్టమైనా, ఎంత దూరమైనా, ఎంత భారమైనా, ఎన్ని దినాలైనా ఖచ్చితంగా మనం ఆయన్ని చూడాల్సిందనేటప్పటికీ సరే మేము కూడా వస్తామని చెప్పి ఇక వాళ్ళు బయలుదేరారు. ఎవరో కదా, ఇప్పుడు జ్ఞానుల కుటుంబాలు ఉంటాయి. మరి భార్య అడుగు ఉండొచ్చు, ఏమంటే ఎక్కడికి వెళ్తున్నారంటే ఏమో అక్కడికి వెళ్తున్నామా తెలీదు. పోనీ ఎప్పుడు తిరిగి వస్తారంటే ఏమో ఎప్పుడు తిరిగి వస్తామో కూడా తెలీదు. అదేంటండి ఈ ఎక్కడికి వెళ్తున్నారో తెలీదు, ఎప్పుడు తిరిగి వస్తారో తెలీదు. పోనీ ఎంతకాలం పట్టిందంటే ఎంతకాలం పట్టిదో కూడా తెలీదు. కనీసం వాళ్ళ ఇంట్లో వాళ్ళు అనుకుంటారు వీళ్ళ జ్ఞానులు కాదు, వీళ్ళ జ్ఞానం ఎక్కువైపోయి పిచ్చెక్కిపోయింది. స్తోత్రం కలుగును గాక. భక్తి భక్తి దేవుడు దేవుడని పిచ్చెక్కిపోయింది వీళ్ళకి అని చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ అనొచ్చేమో. కానీ వారైతే ఆ ఆశను కోల్పోకుండా చక్కగా వారు సిద్ధపడ్డారు. ఇక కావలసినన్ని సమకూర్చుకున్నారు. ఇక ప్రయాణం ప్రారంభించారు. నక్షత్రాలు పగలు కనబడతాయి, రాత్రి కనబడతాయమ్మా? రాత్రే కదా. పగలంతా పడుకునేవారట, రాత్రి అంతా కూడా ప్రయాణం చేసేవారు. ఇలా నదులు దాటుకొని, అడవులు దాటుకొని, అరణ్యాలు దాటుకొని స్తోత్రం కలుగును గాక. బైబిల్ పండితులు చెప్తారు ఇంచుమించు వారు 2 సంవత్సరాలు ప్రయాణం చేశారంట. ఎన్ని సంవత్సరాలు? ఆ నక్షత్రం కనబడింది మొదలుకొని ఇదిగో వారు ప్రయాణమైన కాలము, అక్కడికి వచ్చేటువంటి కాలం వరకు కూడా ఇంచుమించు 2 సంవత్సరాలు చలికి వణికారు, వర్షానికి తడిశారు. ఇలా నక్షత్రాన్ని చూసుకుంటూ వారు వచ్చి 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 తీరా వారు యెరూషలేముకు వచ్చిన తర్వాత, యూదా దేశానికి వచ్చిన తర్వాత వారు దారి తప్పిపోయారు. ఎందుకంటే వాళ్ళు అక్కడికి రాగని అనుకున్నారు లోకరక్షకుడు పుడతాడంటే ఆయన రాజుగా పుట్టుంటాడేమో, ఒక పెద్ద కోటలో పుట్టున్నాడేమో, లేకపోతే ఒక పెద్ద అంతఃపురంలో పుట్టాడేమో అనుకొని ఇదిగో యూద రాజుగా ఒక రాజు పుట్టాడు. స్తోత్రం కలుగును గాక. ఎక్కడున్నాడు? మేము మా దేశంలో ఆ నక్షత్రం చూసి వచ్చామంటే తీరా అక్కడున్న వాళ్ళకి ఏ సంగతులు తెలీదు, వారికి గ్రహింపు లేదు. వాళ్ళందరూ అనుకున్నారు ఇదేంటి ఎక్కడుండే జ్ఞానుల యూదులకు రాజు పుట్టాడంటున్నారేంటని వారు కలవరపడ్డారు.
తెరా హేరోదు రాజు దగ్గరికి వచ్చారు. హేరోదు రాజు గారు ఆయన గ్రంథాలు తెప్పించి ఆ గ్రంథాలు తెరిచి చూస్తే ఆ గ్రంథాల్లో రాయబడి ఉంది, ఇదిగో సృష్టికర్తని దేవుడు ఎక్కడ జన్మిస్తాడని, యోదయ బెత్లెహేములో, ఇదిగో యోదయ బెత్లెహేములో జన్మిస్తాడని రాగానే వెంటనే జ్ఞానులు పిలిచి, అయ్యా జ్ఞానులారా, ఇదిగో యోదయ బెత్లెహేములో లోకరక్షకుడు పుట్టారట, మీరు అక్కడికి వెళ్ళండి, చక్కగా మీరు ఆయన్ని చూసి పూజించి రండి, నేను కూడా వచ్చి ఆయన్ని పూజిస్తానని ఒక కపటోపాయం చేసి వాళ్ళని పంపాడు. తీరా వాళ్ళు మరలా బయటకు వచ్చిన తర్వాత, వారు మరలా బయటకు వచ్చిన తర్వాత ఆ నక్షత్రం మరలా వారికి కనబడింది. తీరా ఆ నక్షత్రాన్ని అనుసరించుకుంటూ పోతే చక్కగా వారు ఒక ఇంటిలోనికి చేర్చబడ్డారు. స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే ఆ ఇల్లును చూశారో వారికి చాలా ఆనందం కలిగింది. ఎందుకనంటే 2 సంవత్సరాల పాటు కన్నీరు విడిచారు, 2 సంవత్సరాల పాటు ఎంతో ప్రయాసపడ్డారు, 2 సంవత్సరాల పాటు ఎంతో దూరం వారు ప్రయాణం చేసి 2 సంవత్సరాల ఎదురుచూపు, నిరీక్షణ, ప్రార్థన అంతా ఒక్కరోజే తీరిపోయినట్లుగా అత్యానందం వారిలోకి వచ్చేసింది. అత్యానంద భరితులైపోయి లోపలికి వెళ్ళిపోయి ప్రభువును చూసి స్తోత్రం కలుగును గాక. ఆయన చూసి చక్కగా ముద్దు పెట్టుకొని, ఒకవేళ ఆ కాలంలో కనుక ఫోన్లు ఉంటే ఎన్ని సెల్ఫీలు దిగేవాళ్ళు, ఎవరితో? యేసు ప్రభుతో. చక్కగా ఆయన ముద్దు పెట్టుకొని, ఆయన హత్తుకొని, కౌగలించుకొని, ఇదిగో లోకరక్షకుడు జన్మించాడు అని చాలా ఆనందపడిపోతూ చక్కగా ఆయన ఆరాధించి 2 సంవత్సరాల క్రితం వాళ్ళు సిద్ధపరచుకున్నారు. ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు వడిచేలతో రాకూడదని ఆయనను గురించి పూర్తిగా గ్రహించిన వారై, ఇదిగో ఒక జ్ఞానేమో బంగారం, మరొక జ్ఞానేమో సాంబ్రాణి, మరొక జ్ఞానేమో బోల, 3 జ్ఞానులు బంగారం, సాంబ్రాణి, బోలాన్ని ప్రభువుకు సమర్పించి చక్కగా ప్రభుతో అక్కడ భోజనం చేసి చక్కగా ఆనందించి స్తోత్రం కలుగును గాక ఆయనతో గడిపారు. తీరా మరి 2-3 దినాలు గడిపి ఉంటారేమో. అయితే తిరిగి మరలా వాళ్ళు బయలుదేరే సమయానికి దేవదూత మాట్లాడాడు, ఇదిగో మీరు హేరోదు వద్దకు వెళ్ళవద్దు, వేరొక మార్గాన్ని మీ దేశానికి వెళ్ళిపోమంటే తిరిగి మరలా వారు వేరొక దేశానికి వచ్చేశారు. దేవునికి మహిమ కలుగును గాక. మనం చూస్తూ ఉండగా వీరు ఎవరో అంటే జ్ఞానం తక్కువ వారు కాదు, వీరెవరో జ్ఞానులు. మనకందరికీ పరిచయమైన మాటే. మొదటి మాట నాతో పలకండి, నక్షత్రమును వెంబడించుట. పలకండి ఒకసారి, ఇంకోసారి చెప్పండి. ఇప్పుడు వీరు ఎవరో జ్ఞానులు అయినప్పటికీ కూడా వారు దేనిని వెంబడించారు? నక్షత్రాన్ని వెంబడించారు కదా. ఈరోజు క్రిస్మస్ పండుగ వచ్చిందే చాలు, ఎక్కడ చూసినా మనకేం కనబడుతుంది? నక్షత్రాలు స్టార్లు కనబడుతూ ఉంటాయి. స్తోత్రం కలుగునుగాక. ప్రతి ఇళ్ళ మీద కూడా స్టార్ కనబడుతూ ఉంటుంది. అయితే మనం చూస్తూ ఉన్నప్పుడు ఒక నిజమైన స్టార్ ఎవరో, నిజమైన స్టార్ ఎవరో విషయం చెప్పనా? నిజమైన స్టార్ ఎవరంటే దైవజనుడే. స్తోత్రం చెప్పండి గట్టిగా. నిజమైన నక్షత్రం ఎవరమ్మా? నిజమైన స్టార్ ఎవరో? ఈ మాట వినలేదు మీరు. నిజమైన స్టార్ ఎవరో? దైవజనుడే. ఇప్పుడు నా వైపు చూడండి, పాస్టర్ అంటారు కదా, తీసేయండి. పాస్టర్ గారు అంటారు కదా, అందులో తీస్తే ఏమొస్తుంది? స్టార్ గారు కదా. ఇక్కడ పాతూరు స్టార్ ఒక ఆయన ఉన్నాడు, ఇదిగో రాజనగర్ స్టార్ నేను ఒక ఆయన ఉన్నా. వాస్తవానికి ఆ స్టార్లన్నీ మేము పెట్టుకోవాలా? ఏ స్టార్లు ఏంటి? హల్లెలూయా. ఎవరెవరో పెట్టేసుకుంటున్నారు స్టార్లు. వాస్తవానికి స్టార్లు ఎవరో చెప్పాలి. ఎవరమ్మా వాస్తవానికి నక్షత్రాలు ఎవరంటే దైవజనుడే. చదవండి, ప్రకటన గ్రంథంలో మనకి చదవగలం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 19. కాగా నీవు చూసిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని, అనగా నా కుడి చేతిలో ఏడు నక్షత్రములు, 7 సంఘములకు దూతలు. నక్షత్రం అంటే ఎవరట? సంఘము యొక్క దూత. సంఘము యొక్క దూత అంటే ఎవరో? సంఘము యొక్క దూత ఎవరంటే దైవజనుడే.
దేవునికి మహిమ కలుగునుగాక. చెప్దాం హల్లెలూయా. దేవుని చేత పిలువబడి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 23వ వచనంలో మనం చూస్తూ ఉన్నప్పుడు కొంతమంది అడిగారట, అయ్యా ఈ దైవజనుడు ఎవరు అని అడిగితే పౌలు గారు ఒక మంచి మాట చెప్పారు. ఏమనంటే, ఇదిగో అతడు నా పాలివాడు, నా యొక్క జత పనివాడు, ఇదిగో మన సహోదరులు ఎవరు అని అడిగితే మీరు చెప్పండి, వారు సంఘముల యొక్క దూతలు, క్రీస్తు యొక్క మహిమై ఉన్నారని నేను మీతో చెప్తున్నాను అని. సంఘము యొక్క దూత అన్న దగ్గర అపోస్తలుడు లేదా పిలువబడినవాడు, పంపబడినవాడు అని వ్రాయబడుట మనం చూడగలం. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్దాం హల్లెలూయా. కనుక నా ప్రియమైన దేవుని పిల్లరా, ఇప్పుడు ఈ జ్ఞానులు వాళ్ళ జ్ఞానం తక్కువ జ్ఞానం ఎక్కువ? ఇప్పుడు జ్ఞానులని పిలిచిన వాళ్ళని మనం పిలిచామంటే వాళ్ళ జ్ఞానం తక్కువ ఉందని ఎక్కువ ఉందనా? చెప్పాలి. నక్షత్రాన్ని చూసి వారు దేన్ని కనుగోగలిగారు? ప్రభువు జన్మించాడనే సంగతికి గ్రహించారు. ఇదిగో ప్రభు ఈ లోకానికి దిగివచ్చాడనే సంగతి గ్రహించారు. స్తోత్రం కలుగునుగాక. అయితే గ్రహించినటువంటి వారు ప్రభువును చేరుకోవడానికి ఎంచుకున్న ఒకే ఒక మార్గం ఏమిటి? ఎంత జ్ఞానమున్నా, ఎంత తెలివితేటలున్నా, ఎంత చదువున్నా, ఎంత విద్య ఉన్నా, ఎంత పేరు ప్రఖ్యాతులున్నా, ఎంత ధనమున్నా, ఎంత ఘనతున్నా, ప్రభువును చేరుకోవడానికి ఒకే ఒక మార్గం, ఒకే ఒక దారి ఏంటంటే నక్షత్రాన్ని ఏం చేయాలి? వెంబడించాలి. అయ్యగారు ఉంచండి. ఎవరిని వెంబడించాలి? స్తోత్రం కలుగునుగాక. ఈ నక్షత్రం ఏం చేస్తుంది తెలుసా? ఒక్కోసారి కరకట్ట మీద తీసుకొచ్చింది. అప్పుడు ఏం చేయాలి మనం? ఈ నక్షత్రాన్ని చెప్పాలి. మళ్ళీ ఈ నక్షత్రం ఏం చేస్తే తెలుసా? మనల్ని కొన్నిసార్లు కాజాగా తీసుకెళ్ళిద్ది. అప్పుడు మనం ఏం చేయాలి? ఈ నక్షత్రాన్ని చెప్పాలి. మళ్ళీ కొన్నిసార్లు ఈ నక్షత్రం ఉపవాస ప్రార్థన తీసుకెళ్ళింది. అప్పుడు ఏం చేయాలి? ఈ నక్షత్రాన్ని చెప్పాలి, వెంబడించాలి. ఇప్పుడు వీరు ఈ నక్షత్రాన్ని ఎన్ని సంవత్సరాలు వెంబడించారు? అయితే అసలు సంగతి చెప్పనా, వీరి నక్షత్రాన్ని యేసు ప్రభువును చేరుకునే అంత వరకు 2 సంవత్సరాలే కాదు, ఒకవేళ 10 సంవత్సరాలు అయినా సరే చెప్పాలి, వెంబడించేవాళ్ళు. 10 ఏళ్ళ కాదు, 25 ఏళ్ళైనా సరే ఏం చేసేవాళ్ళు? వెంబడించేవారు కదా. ఏ నక్షత్రం అండి? ఈ నక్షత్రం మమ్మల్ని అడవిలో నడిపిస్తుంది. ఈ నక్షత్రం మమ్మల్ని ఉపవాసం ఉండమంటుంది. ఈ నక్షత్రం మమ్మల్ని నీళ్ళకి తీసుకెళ్తుంది. ఈ నక్షత్రం మమ్మల్ని కాలువ తీసుకెళ్తుంది కదా. కొన్నిసార్లు దైవజనుడు నడిపిస్తూ ఉంటే, మోషే గారు నడిపిస్తూ ఉంటే వెనకాలండి వీళ్ళు ఏం చేస్తున్నారు? కొనుక్కున్నారు. అసలు ఈ మోషే పాస్ గారికి ఏమైనా పనుందా? ఈ స్టీఫెన్ గారికి ఏమన్నా పనుందా అని ఏం చేస్తారు? వెనకాలండి ఇదిగో మేము ఐగుప్తులో ఎంత చక్కగా ప్రశాంతంగా ఉండేవాళ్ళం. ఈ టైంలో సీరియల్ చూసుకుంటాను, లేకపోతే మాట్లాడుకుంటాను, ప్రశాంతంగా పడుకుంటాను కదా. ఈ చల్లో తీసుకొచ్చి కూర్చోబెట్టారు. నిజంగా మీ పాస్టర్ గారు చక్కగా మీకోసం ఏం చేశాడు? మంచిగా మెత్తటి ఇసుక, మళ్ళీ ఈ పక్క ఆ పక్క చలిగాలు తగలకుండా చూడంగానే చాలా ఆనందం అనిపించింది నాకు. ఒకసారి చప్పలు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్తే సరిపోయిద్ది. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఎవరిని వెంబడించాలట? ఇప్పుడు జ్ఞానం ఉంది, చాలా జ్ఞానం ఉంది వీళ్ళకి. నక్షత్ర శాస్త్రాలు తెలిసిన వారు వీరు, పండిత శాస్త్రాలు తెలిసిన వారు వీరు. కానీ వీరు ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత తెలివితేటలున్నా, ఎంత ఆలోచనలున్నా వీరు ఎవరిని వెంబడించాల్సింది? చెప్పాలి. నక్షత్రం. మీరు అనుకుంటే మీరు ఇంటి మీద గడ్డి నక్షత్రం ఎటు పోదు, అది ఎక్కడ ఉంటుంది. కానీ ఈ నక్షత్రం కదులుతున్నటువంటి నక్షత్రం. ఈ నక్షత్రం ఎందుకు నియమించబడిందంటే మిమ్మల్ని ప్రభువు దగ్గరికి చేర్చడానికే, మిమ్మల్ని పరలోక రాజ్యానికి చేర్చడానికే, మిమ్మల్ని ప్రభువు దగ్గరికి నడిపించడానికే, విశ్వాసంలో నడిపించడానికే, భక్తిలో నడిపించడానికే, పరిపూర్ణతలోనికి నడిపించడానికే, నమ్మకత్వంలోనికి నడిపించడానికే దేవుడు ఈ నక్షత్రాన్ని కలుగు చేసినప్పుడు ఏం చేయాలి? ఎంత జ్ఞానవంతులను ఏం చేయాలి? ఈ నక్షత్రాన్ని ఖచ్చితంగా వెంబడించాల్సిందే. కనుక ఈ నక్షత్రాన్ని వెంబడిస్తేనే మనం ఎక్కడికి చేరుకోగలం? చెప్పాలి గట్టిగా.
అయితే తీరా ఈ జ్ఞానులు వెంబడించారు. కూర్చోండి గారు. ఇంకా ఏం చేశారు వీళ్ళు? వెంబడించారు. ఆ తర్వాత తీరా బెత్లెహేము దగ్గరికి వచ్చిన తర్వాత, యెరూషలేముకి వచ్చిన తర్వాత ఏమయ్యారంటే దారి తప్పిపోయారు. కారణం ఏంటో తెలుసా? స్తోత్రం కలుగును గాక. ఈ 2 సంవత్సరాలు చాలా ప్రయాసపడ్డారు కదా. ఆమేన్. మొదటి మాట ఏంటి? నక్షత్రాన్ని వెంబడించటం. రెండో మాట మార్గములోని ప్రయాసం. రెండో మాట ఏంటి చెప్పండి? ఇప్పుడు ఈ నక్షత్రాన్ని వెంబడించేటప్పుడు వీరికి చాలా ఏమి ఏర్పడ్డాయి కదా, చాలా పర్యాయాలు బలహీనతలు వచ్చి ఉండొచ్చేమో, చాలా పర్యాయాలు సమస్యలు ఉండొచ్చేమో. మనం ఎంత జ్ఞానవంతులం అయి ఉండి ఇదిగో పిచ్చిగా ఈ నక్షత్రాలు వెంబడించడం ఏంటి? ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నిజమే. ఒక్కొక్కసారి నన్ను చూసినప్పుడు నాకు చాలా ఒక్కొక్కసారి ఒక విధమైనటువంటి దేవుని పట్ల కృతజ్ఞత. ఎందుకంటే నేను చదువుకుని చాలా తక్కువ. 3వ తరగతిలో సగంలోనే అయిపోయింది నా చదువు. ఎంత నేను చదువుకుందే? 3 కూడా పూర్తిగా చదవాల. అప్పుడప్పుడు కొన్ని చోట్ల వాక్యం చేయడానికి వెళ్ళినప్పుడు ఒకసారి గుంటూరులో ఒక పోలీస్ రిటైర్డ్ ఫంక్షన్కి పిలిచారు. ఏ ఫంక్షన్కి? పోలీస్ రిటైర్డ్ ఫంక్షన్కి పిలిచారు. జనరల్గా వెళ్ళాను నేను అక్కడ ఫంక్షన్కి. స్తోత్రం కలుగును గాక. విశ్వాసులు బంధువులు వాళ్ళు కూడా మీరు రండి పాస్టర్ గారు అంటే వెళ్ళాను. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత చక్కగా ఎదురు అంతా కూడా ఎవరు కూర్చున్నారంటే పోలీసు వాళ్ళే కూర్చున్నారు. మొత్తం అంతా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ ఎదురు కూర్చున్నారు. సడన్గా ఇదిగో ఇప్పుడు ఎలీషా పాస్టర్ గారు 1 పావుగంట వాకింగ్ చేద్దాడు అన్నారు. నాకేమనిపించింది తెలుసా? ఒక విధంగా చాలా భయం వేసింది నాకు. ఎందుకని? మిమ్మల్ని కూర్చోబెట్టి చెప్పమంటే తెల్లారిపోతుందా చెప్తా. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అసలు అందరు వాళ్ళు ఉంటే నాకు అసలు ఏం నోట మాట రాట్లా, కింద కాళ్ళు లేవు, షవరింగ్ వస్తున్నాయి. ప్రభువా స్తోత్రం నాయన అనుకొని ఇక ఏం చేస్తాం? స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎంత జ్ఞానం అయినా ఎవరిని వెంబడించాలా? జ్ఞానం ఎవరిని వెంబడించాలి? నక్షత్రాన్ని వెంబడించాల్సింది. అది ఎవరి నియమం? అది దైవ నియమం. స్తోత్రం కలుగును గాక. ఇక ఏం చేయాలి అర్థం కాక అలా ధైర్యం తెచ్చుకొని, అది రిటైర్మెంట్, అసలు రిటైర్మెంట్ ఏం చెప్పాలో కూడా అర్థం కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్దాం గట్టిగా హల్లెలూయా. ఇకేం చెప్పాలో అర్థం కాక మొత్తం మీద మనసులో యాకోబు గారు అంటాడు కదా, నువ్వు జీవించిన సంవత్సరాలు ఎన్నని. నేను ఇన్ని సంవత్సరాలు బ్రతికిన 2 సంవత్సరాలు దుఃఖ సహితం యాత్ర చేసిన తినాలంటాడు కదా. అయ్యే 2 మాటలు ముందుకి వెనక్కి. దేవునికి మహిమ కలుగును గాక. చేద్దాం గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. మొత్తం మీద 2 సార్లు ముందుకు వెనక్కినప్పటికి దేవుడు వాడుకున్నాడు. 10 నిమిషాలు అయిపోయింది. కిందకు వచ్చిన తర్వాత 2 సెకండ్ ఇచ్చి చిన్నోడు ఆయన మంచిగా చెప్పావు, ఆయన కొందనాలన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకని ఈ సంగతి మీకు చెప్తున్నానంటే, ఎంత జ్ఞానం ఉన్నా సరే ఎవరిని వెంబడించాలి? ఎందుకనంటే కొంతమంది వయస్సులో పెద్దవారు ఉంటారు. ఎవరో వయసులో పెద్దవారు అయి ఉండి, మీకేం తెలుసా చిన్నవాళ్ళం, మాకు 60 ఏళ్ళు వచ్చినాయి, 70 ఏళ్ళు వచ్చినాయి, మేము ఎంతమందిని చూసామో, ఎన్ని ఆచారాలు మాకు తెలుసో, ఎన్ని సాంప్రదాయాలు మాకు తెలుసో, ఎన్ని పద్ధతులు మాకు తెలుసో కదా. బైబిల్ పలానా వాక్యం తీయమనంటే అసలు ఏం తెలియదు. స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యం అంటే తెలీదు. ఎందుకనంటే దేవుని వాక్యము మనుషుల యొక్క పద్ధతులకు మించింది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా కదా. ఇప్పుడు పరిస్థితి కొన్నిసార్లు రివర్స్ అయిపోతుంది. ఏంటి రివర్స్ అంటే, నక్షత్రాన్ని మనం వెంబడించాల్సింది పోయి పాస్టర్ గారు మేము చెప్పిందేనండి, స్తోత్రం కలుగును గాక, మేము చెప్పిందేనండి అని తిరిగి ఏమవుతుంది? రివర్స్ అవుతుంది. ఏంటంటే నక్షత్రమే. ఇక నక్షత్రం వెళ్ళంబడి వీళ్ళు పరలోకం పోయేది ఎప్పుడు? స్తోత్రం కలుగును గాక. 2 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలైనా ఇక అక్కడక్కడే తిరుగుతూ ఉంటారు. వాళ్ళు ఎవరు 40 సంవత్సరాలు తిరిగారు. ఎందుకని? మోషేను వెంబడించలేక, మోషే మాటను వినలేక వారు అక్కడక్కడే. కాబట్టి ఈ రోజున నా జీవితంలో వారు నక్షత్రాన్ని వెంబడిస్తే ఎక్కడికి వచ్చారంట? బెత్లెహేము దగ్గరికి వచ్చారు.
చాలా ప్రయాసపడ్డారు, ఆ మార్గంలో చాలా ప్రయాసను అనుభవించారు, చాలా దుఃఖాన్ని అనుభవించారు, చాలా నిరీక్షించారు, చాలా ప్రయాస అనుభవించి తీరా అక్కడికి వచ్చిన తర్వాత, తీరా యెరూషలేముకి వచ్చిన తర్వాత దగ్గరికి వచ్చాక ఏమైపోయారు? వాళ్ళు దారి తప్పిపోయారు. కారణం ఎందుకు దారి తప్పారు తెలుసా? వాళ్ళు ఏమనుకున్నారంటే దేవుడు ఒక పెద్ద కోటలో ఉంటాడు అనుకున్నారు, దేవుడు ఒక పెద్ద అంతఃపురంలో ఉంటాడు దేవుడు అనుకున్నారు, దేవుడు ఒక పెద్ద రాజగారి గృహంలో ఉంటారు అనుకున్నారు. కానీ ఈరోజు చాలామంది కూడా అలాగే తప్పిపోతున్నారు. ఎక్కడ? పెద్ద 1000 మంది మందిరంకి వెళ్తే తప్ప అక్కడ దేవుడు ఉంటాడు. ఎక్కడమ్మా? ఇదిగో అక్కడెక్కడో 10,000 మంది వస్తున్నారంట, అక్కడికి వెళ్తే ఎవరు ఉంటారో? దేవుడు ఉంటాడయ్యా. స్తోత్రం కలుగును గాక. లేకపోతే ఇదిగో ఎక్కడెక్కడో 40,000 మంది వస్తున్నారంట, 50,000 మంది వస్తున్నారంట. లేకపోతే ఇదిగో అక్కడ అంత పెద్ద కోట, అంతపురం, ఓ పెద్ద 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 అని. ఇప్పుడు వీళ్ళు కూడా అక్కడ దాకా నక్షత్రాన్ని వెంబడించారా? తీరా అక్కడికి రాగానే వారు ఏం చేశారు? రాజు కోటలు చూసి వారు మార్గాన్ని తప్పిపోయారు. తీరా ఆ మార్గము తప్పిపోయిన వాళ్ళు తిరిగి మరలా మార్గాన్ని తెలుసుకోవడానికి, తిరిగి మరలా మార్గాన్ని గ్రహించడానికి ఏం చేయవలసి వచ్చిందంటే దేవుని వాక్యాలు తెరవలసి వచ్చింది. గట్టిగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. వాక్యాలు తెరిస్తే మీకా గ్రంథంలో రాయన మాట ఉంది కదా, ఇదిగో యూదా దేశపు బెత్లెహేమా, నువ్వు యూదా ప్రధానులలో ఏమాత్రం అల్పమైన దానవో కావు అని వాక్యం ఏం చూపిస్తుంది? బెత్లెహేమును చూపిస్తుంది, అల్పమైన స్థలాన్ని చూపిస్తుంది, దేని స్థలాన్ని చూపిస్తూ ఉంది. కానీ వీరు చూపంత ఎటువైపు ఉందంటే గొప్ప వాటి వైపు ఉంది. ఈరోజున చాలామంది విశ్వాసుల యొక్క చూపు కూడా వారు అన్ని సంవత్సరాలు నక్షత్రాన్ని వెంబడించి, అన్ని సంవత్సరాలు సేవకుని వెంబడించి, దేవుని మాటను వెంబడించినటువంటి పిల్లలు కొన్నిసార్లు ఈ లోక సంబంధమైన ఆడంబరాలు చూసి, ఈ లోక సంబంధమైన ఆకర్షణలు చూసి, ఈ లోక సంబంధమైన గొప్ప వాటిని చూసి వారు ఏమవుతున్నారంటే దారి తప్పిపోతున్నారు, దారి తొలగిపోతున్నారు. కానీ దారి తప్పిన ప్రతి సమయంలో కూడా తిరిగి మరలా మన దారి నిలబెట్టేది ఏంటంటే దేవుని యొక్క వాక్యమే. హల్లెలూయా. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. జిగటగల ఊబి నుండి సమతల మగు భూమిపై నన్ను నిలిపెను, నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను, సత్యమైన మార్గములో నడుపుచుండెను, సత్యమైన మార్గములో నడుపుచుండెను, నీ వాక్యమే నన్ను బాధలలో నెమ్మదినిచ్చెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, నెమ్మదిని. మరొకసారి, జిగటగల ఊబి నుండి సమతల మగు భూమిపై నన్ను నిలిపెను, జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను, సత్యమైన మార్గములో నడుపుచుండెను, సత్యమైన మార్గములో నడుపుచుండెను, నీ వాక్యమే నన్ను. అందరికి వచ్చిన పాట, అందరూ పాడదాం. లో నెమ్మదినిచ్చెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను, కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా, కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు.
హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. తిరిగి మరలా వీరు ఎప్పుడైతే వాక్యాన్ని వైపు చూడటం ప్రారంభించారో, దేవుని మాటల వైపు చూడటం ప్రారంభించారో, తిరిగి మరలా ఆ నక్షత్రం వారికి కనబడింది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఆడంబరాల వైపు, లోక సంబంధమైన వాటి వైపు మనం చూస్తే మనం వెళ్ళేటువంటి మార్గాన్ని ఏమవుతాం? దారి తప్పిపోతాం. తిరిగి మనం చూడవలసిన ఎటువైపు? జీవము కలిగిన దేవుని వాక్యము వైపు. స్తోత్రం కలుగునుగాక కదా. ఇప్పుడు మనకు గూగుల్ మ్యాప్లు వచ్చేసినాయి. ఏమొచ్చేసినాయి? గూగుల్ మ్యాప్లు వచ్చేసినాయి. ఆ మ్యాప్ కొడితే చాలు, ఇదిగో రైట్ తిరుగు, లెఫ్ట్ తిరుగు, ఇగో ఇంకా 90 మీటర్లు ఉన్నాయి, ఇంకా 100 మీటర్స్ ఉన్నాయి అని ఏం చేస్తుంది మనకి? అలాగే మనకు మ్యాప్ ఉంది. అమ్మ ఉందా? మ్యాప్ ఉందా లేదా? ఉందా? ఒకసారి మీ మ్యాప్ పైకి ఎత్తండి ఒకసారి. దీన్ని మీ పాస్టర్ గారు మంచి పేరు పెట్టారు, బైబిల్ మ్యాప్ అన్నాడు ఒకసారి. ఇంకోసారి అనండి, బైబిల్ మ్యాప్. ఈ మ్యాప్ని ఏం చేయాలి? మనం తప్పిపోయినప్పుడు, ఎక్కడ మిస్టేక్ జరిగిందో, ఎక్కడ పొరపాటు చేస్తున్నామని ఏం చేయాలి? అప్పుడప్పుడు ఏడదొస్తుంటే మ్యాప్ని కదా. కొంతమంది ఆదివారం తీస్తే మళ్ళా ఎప్పుడు? ఆదివారమే. ఒక ఇంటికి ప్రార్థన చేయడానికి పోతే ఆ బైబిల్ తెచ్చుకుంటా. ఎక్కడ తెస్తుంది తెలుసా? జాడి మీద మూతలు పెట్టింది బైబిల్. అప్పుడు అది తీసుకొస్తుంది. ఎక్కడ నుండి? జాడి మీద నుండి. స్తోత్రం కాక దుమ్ము దులుపుకోవడం, తెచ్చుకోవడం, మళ్ళా తీసుకొని వెళ్ళి చక్కగా శ్రద్ధగా ఆడబెట్టుకోవటం. స్తోత్రం కలుగును గాక. ఈరోజు నీ నా జీవితంలో ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని వారు తెరిచినప్పుడు తప్పిపోయినటువంటి మార్గంలో నుండి తిరిగి మళ్ళీ ఏ మార్గంలోనికి వచ్చారు? వాళ్ళు సరి అయిన మార్గంలోనికి వచ్చారు. తిరిగి మళ్ళీ ఆ మార్గంలోకి రాగానే వాళ్ళకి ఎవరు కనబడతారు? మళ్ళీ నక్షత్రం కనబడింది. తీరా ఆ నక్షత్రం అక్కడ తీసుకెళ్ళిందంటే యేసు ప్రభు ఉన్న ఇంటికి తీసుకుని వెళ్ళింది. హల్లెలూయా. కొంతమంది అనుకుంటారు ఏమనంటే పశువుల పాక దగ్గరికి జ్ఞానులు వచ్చారని. కానీ సత్యం ఏంటంటే అక్కడ పశువుల పాక అయిపోయింది. స్తోత్రం కలుగునుగాక. పశువుల పాక అయిపోయింది. అది ఆల్రెడీ 2 సంవత్సరాలు గతించిపోయాయి. అప్పుడు ప్రభువు ఎక్కడున్నారండి? ఒక ఇంట్లో ఒక 2 సంవత్సరాల బాలుడిగా, 2 సంవత్సరాలలోపు బాలుడిగా చక్కగా తప్పరడుగులు వేస్తున్నాడు. చక్కగా ఆయన చూస్తున్నాడు. ఆయన చూడగానే వారికి ఏమొచ్చిందంటే అత్యానందం. అందరూ అన్నాడు ఈ మాట. మొదటి మాట ఏంటి? నక్షత్రాన్ని వెంబడించారు. రెండవది ఏంటి? ప్రయాసపడినటువంటి మార్గం. ఈ మార్గంలో దారి తిప్పిపోయారు. కానీ తిరిగి మరలా దేవుని వాక్యము చేత వారు సరి అయినటువంటి మార్గంలోనికి వచ్చారు. తీరా ప్రభువును చూడగానే వారి జీవితంలో కలిగిందంటే అత్యానందం. అందరూ ఒకసారి ఈ మాట పలకన, అత్యానందం అనండి. ఆనందం ఉందా? ఆనందం ఉందా? ఎక్కడయ్యా ఆనందం? స్తోత్రం కలుగునుగాక. ఆనందించామనుకుంటే అప్పులు గుర్తొస్తున్నారయ్యా. ఆనందించడం అంటే డాక్టర్ రిపోర్ట్లు గుర్తొస్తున్నాయ్యా. ఆనందించాలి అని అంటే ఏదో ఒక బలహీనత గుర్తొస్తుందయ్యా. స్తోత్రం కలుగునుగాక. పర్లేదు ఆనందించుదాం అనుకునేలోపు ఏదో ఒక విధమైనటువంటి పరిస్థితి నా ఆనందాన్ని తీసుకుని వెళ్ళిపోతుంది. కానీ ఇప్పుడు వీరికి ఇవ్వబడినటువంటి ఆనందం, ఇది ఎటువంటి ఆనందం అంటే అత్యానందం. ఈ అత్యానందం ఎక్కడ దొరికిద్దంటే యేసు ప్రభు దగ్గర మాత్రమే దొరుకుతుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. వారి జీవితంలో ఎక్కడ అనుభవించని ఆనందం. గుర్తుంచుకోనండి, ప్రభువు దగ్గర దొరికే ఈ ఆనందం ఏదైతే ఉందో అది త్రాగుడులో ఆనందం లేదు. చాలామంది త్రాగుడులో ఆనందం ఉందని దాని వెంట పరిగెత్తి చివరికి ఆనందం కాదు, జీవితం అంతా ఏమైపోతుంది? నరకం అయిపోతుంది. అయ్యో సిగరెట్లో ఆనందం ఉంది, లేకపోతే పాన్బరాకులో ఆనందం ఉంది, మధ్య ఉంది, సినిమాల్లో ఆనందం ఉంది, లేకపోతే కామెడీలో ఆనందం ఉంది, లేకపోతే మరొక స్థలంలో ఆనందం ఉంది, మరో ప్రదేశంలో ఆనందం ఉందని ఈరోజు అనేక మంది ఆనందం కొరకు ఏం చేస్తారు? రకరకాలైనటువంటి స్థలాలకు పరిగెడుతూ ఉన్నారు. అదేది నిజమైన ఆనందం కానే కాదు. అది పైకి ఆనందంగా కనబడుతుంది కానీ, శరీరానికి ఆనందంగా కనబడుతుంది కానీ, అది ఏం చేస్తుందంటే మనల్ని మరింతగా ఏం చేస్తుందంటే దిగజార్చేస్తుంది. అయితే నిజమైన ఆనందం ఎక్కడ తెలుసా? మన ప్రభు దగ్గరే ఉంది. స్తోత్రం కలుగునుగాక.
హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడుందమ్మా? మనం ఎప్పుడైతే ప్రభువును దర్శించామో, ప్రభువును కలుసుకున్నామో, నిశ్చయంగా ఒక వ్యక్తి ప్రభు దగ్గరికి వస్తే ఆ వ్యక్తి జీవితంలో నిజమైన ఆనందం దొరుకుతుంది. దాన్ని భక్తులు అన్నారు, ఎవరైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము క్రొత్తవాయెను. పాపాత్మురాలు ప్రభు దగ్గరికి వచ్చి ఎంతో కన్నీళ్ళు గార్చింది. ఎంత కన్నీళ్ళు గార్చిందంటే కన్నీళ్ళతో యేసయ్య పాదాలు కడిగేసింది. కానీ తీరా ప్రభు ఆమెను క్షమించబడిన తర్వాత ఆమె జీవితం ఎలా మారిపోయిందంటే సంతోషభరితంగా మారిపోయింది. ఆమె మీద ఉన్న భారమంతా తొలగిపోయింది. ఇదిగో గెరాసేనులో దేశంలో దెయ్యం పట్టినవాడు ఒకటి కాదు, రెండు కాదు, 2000 దెయ్యాల వలన ఆవహించి నిద్ర లేక, సమాధానం లేక, ఆహారం లేక వీధుల వెంట తిరుగులాడేవాడు. ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వచ్చేసాడో వానికి దురాత్మ నుండి విడుదల వచ్చేసింది. ఇప్పుడు వాడి జీవితంలో ఏమొచ్చిందంటే పరిపూర్ణమైన, ప్రభు అన్నాడు ఎవరికి చెప్పబాకరా అన్నాడు. కానీ వాడేం చేశాడు? దెక్కపోలి ప్రాంతానికి వెళ్ళి అందరికీ ప్రకటించడం ప్రారంభించాడు. దెక్కపోలి అంటేనంట 4 రోడ్ల కోడలంట. వాడు తన ఆనందాన్ని వ్యక్తపరచడానికి ఎక్కడికి వెళ్ళిపోయాడో? దెక్కపోలిలోనికి వెళ్ళిపోయాడు. రోజున జ్ఞాపకం చేసుకోనండి, లోకములో ఏ స్థలములో కూడా ఏమి లేదు, ఆనందం లేదు. చాలామంది ఇంటి మీద ఆనంద నిలయం అని పెట్టుకుంటారు, ఆనంద గృహం అని పెట్టుకుంటారు, కానీ ఇంట్లో ఏముండదు. ఒకరినొకరు పలకరించుకోరు, ఒకరినొకరు మాట్లాడుకోరు. స్తోత్రం కలుగును గాక. ఒకళ్ళు తూర్పు ముఖం అయితే ఇంకొకళ్ళు పడమటి ముఖం. భర్తతో భార్య, భార్య భర్తతో కూడా మాట్లాడలేని పరిస్థితులు. స్తోత్రం కలుగును గాక. అదేంటయ్యా అంటే అలిగానయ్యా మా ఆయన మీద, అలిగానయ్యా కుటుంబం మీద అని. ఈరోజున చాలామంది జీవితాల్లో కూడా ఏమి లేదు, ఆనందం లేదు. ఏదో ఏదో అనుకున్నారు, కానీ నిజమైన ఆనందం ఎక్కడ ఉంటుందంటే ప్రభు దగ్గరే ఉంటుందంటే. ఈ ప్రభు దగ్గర మనం పొందుకునే ఆనందం ఇది ఎటువంటిదంటే అత్య ఆనందం. అందరూ అనండి ఈ మాట, అత్యానందం అనడం. ఒకసారి ఈ అత్యానందాన్ని ప్రభు మీ హృదయాల్లో కలుగు చేయనుగాక, మీ గుండెల్లో కలుగు చేయనుగాక, మీ పరిస్థితుల్లో కలుగు చేయనుగాక. ఈ ఆనందంతో నింపబడుదురుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ఇచ్చేటువంటి ఈ ఆనందం ఇది ఎన్నటికీ తొలగిపోదు. ఆమేన్ కదా. ఆది అపోస్తులంట తీసుకుని వెళ్ళి, ఇదిగో వీళ్ళు సువార్త ప్రకటిస్తున్నారని వారిని వీపు మీద విపరీతంగా కోడాలతో కొట్టి, విపరీతంగా వారిని గాయపరిచి, విపరీతంగా వారిని కోడాలతో కొడితే వారు ఏం చేశారు తెలుసా? సంతోషంగా అక్కడ నుండి వెళ్ళారంట. అపోస్తుల కార్యం చదవండి, 5వ అధ్యాయం 40వ వచనం. ఇదిగో వారు పిలిపించి కొట్టించారు, అనేక దెబ్బలు కొట్టారు. ఇదిగో ప్రభువును బోధించకూడదని ఆజ్ఞాపించారు. 5వ అధ్యాయం 40వ వచనం. వారు సంతోషించు. అమ్మ, దెబ్బలు తిన్న వాళ్ళకి బాధ వచ్చిందా, సంతోషం వచ్చిందా? దెబ్బలు ఎదురైనప్పుడు, శ్రమలు ఎదురైనప్పుడు, నింద ఎదురైనప్పుడు, అవమానం ఎదురైనప్పుడు, ఆ అవమానం ఎదురైన మనిషికి ఏం కలుగుతుంది? కానీ డిఫరెన్స్ వీరికి ఏం కలిగింది తెలుసా? సంతోషం కలిగిందంటే. స్తోత్రం కలుగునుగాక. ఈరోజు నీ నా జీవితంలో ఇట్టి ఆనందాన్ని ప్రభువించునుగాక. ఏ ఆనందం ఇది? పరిస్థితులకు మించిన ఆనందం. లోకంలో ఈ ఆనందం ఎక్కడా దొరకదు. ఏంటంటే బాధలో ఉన్నప్పటికీ కూడా. స్తోత్రం కలుగునుగాక. మీ పాస్టర్ గారికి ఒక కృప ఉంది. ఏంటో కృప చెప్పనా? ఏదైనా హాస్పిటల్లో ఎవరికైనా ప్రాణం చేయడానికి వెళ్ళామనుకో, వాళ్ళు బాధలో ఉంటారా? పక్క చక్కగా దగ్గర కూర్చొని, స్తోత్రం కలుగునుగాక, ఆ పక్కన కూర్చొని వాళ్ళ మీద జోకులేసి, వాళ్ళ మీద సెటైర్లు వేసి, వాళ్ళు వేసి, ఆ బాధ ఏముండదు, ఇక మొత్తం అంత ఏమైపోద్ది తెలుసా? బాధలో ఉన్నవాడికి సంతోషం తీసుకొచ్చి పాస్టర్ గారు, మీ పాస్టర్ గారు చప్పట్లు కొట్టడం సరే గట్టిగా. హల్లెలూయా. ఎంత పేషెంట్ అయినా సరే ఏం తీసుకొస్తాడు? అక్కడ కూర్చొని సంతోషాన్ని తీసుకొస్తాడనమాట. ఆమెన్. గట్టి చెప్పండి అమ్మా.
హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇప్పుడు అపోస్తులు బాధల మధ్యలో కూడా వారు ఏం చేయగలిగారు? ఈరోజు ఒకవేళ ఇన్ని సంవత్సరాలు నీ కృప మనకు లేదేమో, రాబోయే నూతన సంవత్సరం కూడా ఈ కృప మనకు వచ్చును గాక. బాధలు ఎక్కువని అనుకో, నా వైపు బాధ, ప్రభా నేనంటే ఎంత ప్రేమయ్యా నీకు, స్తోత్రం కలుగును గాక. ఎంత ప్రేమ నాయనా, ఎంత విస్తారమైన కృప ఇస్తున్నావయ్యా నాకు అని బాధలు ఎక్కువయ్యే కొలది దేవుని కృపను బట్టి మనం సంతోషించుదుము గాక. ఆమేన్, హల్లెలూయా. ఎందుకని ఒక మాట మీద చెప్పనా, ఇప్పుడు బైబిల్లో దావీదు కీర్తనలు చదివారు కదా, ఆ కీర్తనలన్నీ దావీదు ఎప్పుడు రాశాడు తెలుసా? బాధలో ఉన్నప్పుడే రాశాడు పాటలన్నీ. ఎప్పుడు? చాలామంది యేసన్న గారు లాంటి వాళ్ళు, పురుషోత్తం చౌదరి గారు లాంటి వాళ్ళు, ఇంకా దేవదాస్ గారు లాంటి వాళ్ళు, కొంతమంది దైవజనులన్నీ వాళ్ళు రాసిన పాటలు ఎప్పుడు రాశారు అనుకున్నారు? బాధలో ఉన్నప్పుడే రాశారు పాటలన్నీ వాళ్ళు. స్తోత్రం కలుగును గాక. అంటే వాళ్ళకు బాధలు వచ్చినప్పుడు ప్రతిసారి అందులోనే ఏమవుతుంది? కానీ మనకు బాధలు వస్తే ఏమవుతుంది? నీరసం వస్తుంది, నిరుత్సాహం వచ్చేస్తుంది. అసలు దేవుడు ఉన్నాడా? దేవుడు నేను చూస్తున్నాడా? దేవుడు చూస్తే పరిస్థితులు ఎలాగా ఉంటాయా? సందేహం, సంశయాలు వచ్చేస్తున్నాయి. వాళ్ళు బాధ ఉన్నప్పుడు అంతా ఏం రాశారు? పాట రాశారు. ఆ పాట వాళ్ళ మరికే కాదు, యావత్తు తెలుగు ప్రపంచానికి కూడా ఏం చేస్తుంది తెలుసా? ఆదరణ కలుగజేస్తా ఉంది. స్తోత్రం చేద్దాం గట్టిగా. లేమలలోనంట యేసన్న గారు ఒక షెడ్ వేశారంట. అప్పట్లో దరిదాపు ఎన్నో సంవత్సరాలు కష్టపడి చందాలు పోగు చేసి డబ్బులు దాచిపెట్టి తిని తినక ఒక షెడ్ వేశారంట. తీరా షెడ్ వేసిన నెలకో 2 నెలలకో తుఫాను వచ్చిందంట. 77 తుఫాను వచ్చి మొన్న షెడ్ అంతా ఏమైపోయింది? పడిపోయిందంట. అది కట్టడానికి దరిదాపు 10 ఏళ్ళు బట్టి ఆయన కష్టపడి కడితే ఏమైపోయింది? కట్టి 2 నెలలకే తుఫాను పడిపోయింది. ఈ గవర్నమెంట్ వాళ్ళు వచ్చి బియ్యం ఇస్తున్నారంట, డబ్బులు ఇస్తున్నారంట. సరే తీరా బియ్యం అని తెచ్చుకుందామని ఆ లైన్లోకి వెళ్ళి నుంచుంటే లైన్లో అన్నారంట, అయ్యా నువ్వు పాస్టర్వా అన్నారట. అవునండి. అంటే మీకు పైన డబ్బులు వస్తాయిగా, మీకు ఎందుకు బియ్యం పోయి పక్కన కూర్చోపో అన్నాడంట. ఇప్పుడు డబ్బులు లేవు, బియ్యం లేదు, నివసించడానికి స్థలం కూడా లేదు. ఇక ఈలోగా ఎవరో ఒక ఆయన వచ్చి, ఏమంటే ఇక్కడ ఏసన్నా పాస్టర్ చచ్చిపోయాడంటగా, ఇక్కడ చనిపోయాడంటగా, చూద్దామని వచ్చామండి ఎవరన్నా ఆయనంటే, ఇక ఆయన బాధ తట్టుకోలేక ఏం చేయాలి అర్థం కాక, నేను వెళ్ళే మార్గము నా యేసుకే ఈ పాట రాశాడంట అప్పుడే. స్తోత్రం కలుగును గాక. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పాట రాసి పాడుతా ఏడుస్తా, అప్పుడు మనసులోని ఈ పాట వచ్చి నేను శోధించబడిన సుమారు ఈ పాట పాడుతా ఉంటే ఈలోగా చర్చకొచ్చే విశ్వాసులు ఉన్నారంట ఒక 20 మంది. వాళ్ళంతా కూడా గవర్నమెంట్ వాళ్ళు అప్పట్లో తలా ఒక 10 కేజీలు బియ్యం ఇస్తూ ఉంటే వాళ్ళంతా అందులో దశంభాగం తీసి, ఎంత దశంభాగం ఎంతమ్మా? 10 కేజీలకి 10 కేజీలకి దశంభాగం ఎంత? 2.5 కేజీలు కదా. వాళ్ళంతా ఏం చేశారు? 2.5 కేజీలు దశంభాగం బియ్యం పట్టుకొని వస్తే 20 మంది తీసుకొస్తే అందరికి 10 కేజీలు వస్తే ఈయనకి ఎన్ని వచ్చినాయి అంటే 50 కేజీలు వచ్చినాయి అంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అందరికీ డబ్బులు వస్తాయి, వాళ్ళందరికి వచ్చిన దానికంటే ఈయనకి ఏమొచ్చింది? కిక్కు వచ్చినాయి అంట. అవి ఆనందపడిపోయి ప్రభువా నీకు వందనాలని స్తోత్రం చేద్దాం గట్టిగా. ఎందుకనంటే మనకు ముందున్న పితరులందరూ బాధల్లో ఏమి రాశారు? వాళ్ళు ఆనందం ఎక్కువై కాదు, బాధల్లోనే వారు ఆనందాన్ని పొందుకున్నారు. ఇది ఎవరికి సాధ్యం అంటే కేవలం ఎవరికి సాధ్యం? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి పిల్లలకు సాధ్యం. ఆమేన్, హల్లెలూయా. ఇట్టి ఆనందం కలుగును గాక. మీరు కూడా బాధ ఎక్కువైతే శుభ్రంగా తెల్ల పేపరు ఒక పెన్ను తీసుకొని కూర్చోండి. ప్రభా బాధలు ఎక్కువైనా నాకు కూడా ఒక పాట నాయన,
ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. కనుక అత్యానంద భరితులైపోయారు వారు. మొదటి మాట ఏంటి? నక్షత్రాన్ని వెంబడించారు. రెండవది ఏమిటి? ప్రయాస కూడిన మార్గం. ఆ మార్గంలో దారి తప్పిపోయారు. కానీ తిరిగి మళ్ళా వారు సరిచేయబడడానికి దేవుని వాక్యం దగ్గరికి వచ్చారు. మూడవది, వారు దేని నింపబడ్డారంటే అత్యానందంతో వారు నింపబడ్డారు. నాలుగవదిగా చూస్తున్నప్పుడు వారు విలువైన సమర్పణను ప్రభుకు సమర్పించారు. మనకు తెలిసిందే కదా ఏంటది? బంగారం, సాంబ్రాణి, బోళం. ఇంకోసారి చెప్పండి. చాలా విలువైనది బంగారం, సాంబ్రాణి, బోళాన్ని వారు ప్రభుకు సమర్పించారు కదా. అది ప్రభు విషయంలో చూసుకుంటే ఆయన రాజరికానికి, ఆయన యాజకత్వానికి, ఆయన శిలువ పునరుద్ధానాలకు అది గుర్తుగా ఉంది. అయితే విశ్వాసులమైన మన జీవితాలు చూసుకుంటా ఉంటే మనం ఈ బంగారం విశ్వాసానికి సాదృశ్యంగా ఉంది. దేనికమ్మా? విశ్వాసానికి సాదృశ్యంగా ఉంది. ఈ సాంబ్రాణి అనేది ఆరాధనకు లేదా ప్రార్థనకు సాదృశ్యంగా ఉంది. దేనికి? ఆరాధనకు, ప్రార్థనకు సాదృశ్యంగా ఉంది. మూడవది బోళం అనేది నలిగిన హృదయానికి సాదృశ్యంగా ఉంది. 3 మాటలు చెప్పండి. బంగారం దేనికి సాదృశ్యం? విశ్వాసం. 2 సాంబ్రాణి ఆరాధనకు లేదా ప్రార్థనకు సాదృశ్యంగా ఉంది. మూడవది బోళం అనగా నలిగినటువంటి. ఇప్పుడు వీరు ప్రభువును సమీపించేటప్పుడు, వీరు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఎలా వస్తున్నారు? వీరు ఏం తీసుకొని? విశ్వాసంతో మనం ప్రభుని సమీపించుదుము గాక. ఆరాధనతో, ప్రార్థనతో ప్రభుని సమీపించుదుము గాక. నలిగిన హృదయముతో మనం ప్రభుని సమీపించుదుము గాక. ఆమేన్, హల్లెలూయా. చదవం గట్టిగా, హల్లెలూయా. కనుక ఆ రోజు జ్ఞానుల వద్ద ఏముంది? బంగారం. ఈరోజు నీ నా జీవితంలో మనం కూడా ఏం కావాలి? అమ్మా, బంగారం ఉందా కదా? లోకంలో ఎక్కడికి వెళ్ళినా ఏముంటే విలువ? బంగారం ఉంటే విలువ అండి. బంగారం లేకపోతే విలువ ఏడుంది? బంగారం ఉంటేనండి ఉపయోగపడుతుందండి అని ఈరోజు చాలామంది దేన్ని విలువగా ఇస్తారంటే బంగారాన్ని. కానీ ప్రభు దేన్ని చూస్తాడు తెలుసా? విశ్వాసాన్ని చూస్తున్నాడు. నీ విశ్వాసం ఉంటే ఉపయోగపడతాను. విశ్వాసం ఉంటే నీ అవసరాలు తీర్చబడతాయి. మీ నిజమైన బంగారం ఏంటంటే విశ్వాసమే. ఆమేన్ చెప్పండి గట్టిగా. మీ పక్కన సేకరించి వాళ్ళతో చెప్పండి, మీ ఒరిజినల్ బంగారం అంతా విశ్వాసమే. పర్లేదు చెప్పండి, మీ బంగారం ఏంటమ్మా? ఒకవేళ మీలో బంగారం ఉంటుంది దేవునికి స్తోత్రం, లేకపోతే ఇంకా దేవునికి స్తోత్రం. ఎందుకని? విశ్వాసం అనే బంగారం ఉంది. ఎంత ఉంది మీ దగ్గర? కేజీ 2 కేజీలు ఉందమ్మా? విశ్వాసం అమ్మా, బంగారం కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నిశ్చయంగా కొండలను పెకిలించేంత పరిపూర్ణమైన విశ్వాసం మనకు కలుగును గాక. ఇప్పుడు మీరు ప్రభుని ఎలా సమీపిస్తున్నారు? ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు అంటే విశ్వాసంతో. ఈరోజు నీవు కూడా ప్రభు దగ్గరికి వచ్చిన ప్రతిసారి నేను దేవుని దగ్గరికి వెళ్తున్నాను, దేవుని మందిరానికి వెళ్తున్నాను, దేవుడు నాతో మాట్లాడుతాడు, దేవుడు నా జీవితాన్ని సరిచేస్తాడు, ఇదిగో దేవుడు నా కుటుంబంలో కార్యం చేస్తాడు, దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, దేవుడు నాకు మేలు చేస్తాడు అని ప్రభువు దగ్గరికి వచ్చి ఎలా రావాలట? ఆయన ఉన్నాడనియో, తన్ను వెతుకు వారికి ఫలము దయచేయువాడని నమ్ముతూ మనం ఆయన వద్దకు వచ్చుదుముగాక. ఎన్నడూ కూడా బలవంతంగా రాబాకండి. ఎట్లాగా? ఇక తప్పదు వెళ్ళాలంట్లుగా కాదు, ఆశతో పెందల కాడనే. స్తోత్రం కలుగును గాక. లేదా ఇప్పుడు 1వ తారీఖు పెన్షన్ ఇస్తున్నారంటే ముసలోళ్ళు ఇంటికి వెళ్తున్నారు పొద్దున్నే. ఎందుకమ్మా? తెల్లవారుజామున వెళ్తున్నారు కదా. దేనికి? విశ్వాసం పెన్షన్ కోసం. అంత ఆశతో మీరు ప్రభు దగ్గరికి రావాలా? ఆమేన్ చెప్పండి గట్టిగా. 7ంటికి ప్రార్థన అంటే 8ంటికి ఏసైనింటికి వస్తాడమ్మా. పోనీ 7ంటికి ప్రార్థన అంటే ఏసైనింటికి వస్తాడు? 9ంటికి వస్తాడా ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వడానికి? 8ంటికి వస్తాడు ఆయన? 6 గంటలకు వచ్చేస్తాడు ఆయన. ఇక్కడ పరిచర్లో ఉంటాడు ఆయన. స్తోత్రం కలుగును గాక. ఇదిగో ఈరోజు నా కుమార్తె వచ్చింది, నా కుమార్తె ఒక పాట పాడింది, ఆ పాట అనుకుంటాడని ఆడొస్తున్నారు పాటలు పాడడానికి. స్తోత్రం కలుగును గాక. ఇదిగో నా కుమార్తె వచ్చి కన్నీళ్ళు గార్చింది, ఆ కన్నీళ్ళు నేను
తొడవాలి. ఈరోజు నా కుమార్తెతో నేను మాట్లాడాలి. ఈరోజు నా కుమార్తె నాతో మాట్లాడుతుంది, ఆ మాట నేను వినాలి. ఈరోజు నీ మాటలు వినడానికి ప్రభు నీ కొరకు చూస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ఆయన వద్దకు వచ్చినప్పుడల్లా మనం ఎలాగట, ఆయన ఉన్నాడని ఇదిగోండి నేను వెతుక్కుంటూ వెళ్తున్నాను, ఆయన నాకు ప్రతిఫలం దయచేస్తాడనే విశ్వాసంతో మనం ప్రభు దగ్గరికి వచ్చేదము గాక. అలాగే ఇంకా మనం ఎలాగంటే సాంబురాని ఆరాధనతో, ఎలాగునా ఆరాధన, ఇంపైనటువంటి ఆరాధన, ఆత్మతోను సత్యముతోను ఆరాధించే ఆరాధనతో మనం ప్రభుని సమీపించుదుము గాక. ఏ విధంగా? ఆరాధనతో. అలా ఇంకా మనం చూస్తున్నప్పుడు నలిగినటువంటి హృదయంతో మనం ప్రభుని సమీపించాలి. నిజంగా ఈ మాటలు మనం చూస్తున్నప్పుడు ఎప్పుడైతే జ్ఞానులు ఈ విధంగా వచ్చారో చెప్పండి. మొదటి మాట ఏంటి? నక్షత్రాన్ని వెంబడించారు. నక్షత్రం అంటే ఎవరు? దైవజనుడే, సంఘము యొక్క దూత. నక్షత్రాన్ని మనం వెంబడించాలి. రెండవది, ఆ మార్గములు ఎంత ప్రయాస అయినా ఆ మార్గాన్ని ఖచ్చితంగా అనుసరించాలి. తప్పిపోయినా సరే తిరిగి దేవుని వాక్యం చేత సరిచేయబడాలి. మూడవదిగా, అత్యానందాన్ని కోరుకోవాలి. ఆనందం ఎక్కడ దొరుకుతుందంటే ప్రభు దగ్గరే దొరుకుతుంది. నాలుగవదిగా, మంచి సమర్పణతో మనం ప్రభుని సమీపించాలి. ఏమిటి ఆ సమర్పణ అంటే? బంగారము, సాంబ్రాణి, బోలము అనగా విశ్వాసము, ఆరాధన, నలిగిన హృదయంతో మనం ప్రభుని సమీపించాలి. వీరు ఇలా వచ్చిన తర్వాత అక్కడ నుండి మనం చూస్తే దేవదూతట వారిని వేరొక మార్గములో నడిపించారట. స్తోత్రం కలుగును గాక. నూతనమైన మార్గాలు తెరవబడును గాక, నూతనమైన ద్వారాలు తెరవబడును గాక, నూతనమైన మార్గాలు ప్రారంభించబడును గాక. ఇప్పుడు ఈ జ్ఞానులు వచ్చేటప్పుడు ఈ మార్గం గుండా వచ్చారు, కానీ తిరిగి వారు ప్రభు దగ్గర నుండి వెళ్ళేటప్పుడు ఏ మార్గం గుండా వెళ్ళారు? వేరొక నూతనమైన మార్గం గుండా వెళ్ళారు. నిజంగా ఈరోజు నా జీవితంలో దేవుడు మళ్ళీ ఒక నూతనమైన మార్గం నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. నూతనమైన కార్యాలు జరిగించడానికి ఇష్టపడుతున్నాడు. నూతనమైన కార్యాలు నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాడు. ఈ నూతన మార్గం ఇది మన్నాతో నింపబడినటువంటి మార్గం. ఇది ఈ నూతనమైనటువంటి మార్గం. ఇది అగ్ని స్తంభము, మేఘ స్తంభం అయిన ప్రభు కాపుదలతో కూడినటువంటి మార్గం ఇది. ఎందుకనంటే ఇది ఎవరు నడిపిస్తున్న మార్గమో? ప్రభువే నడిపించేటువంటి మార్గం. ఈ మార్గం కొరకు తీర్మానం చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభుని అడుగుదాం. ప్రభు పాదాల దగ్గర వేడుకుందాం. మనసారా ప్రార్థన చేద్దాం, హృదయమారా ప్రార్థన చేద్దాం. రాత్రి మరొక పర్యాయం పరిశుద్ధాత్ముడు మనకు జ్ఞాపకం చేసిన ఈ మాటల కొరకు మళ్ళీ మనం అప్పగించుకుందాం. తండ్రి నీకు వందనాలయ్యా. మనసారా ప్రభుతో చెప్దామా? హృదయమారా ప్రభుతో చెప్దామా? తండ్రి నీకు వందనాలయ్యా, అడుగుదాం. ఏ ఒక్కరు కూడా మౌనంగా ఉండదయ్యా. నక్షత్రాన్ని వెంబడించడం మాకు నేర్పించండి. దైవజనులని వెంబడించడం మాకు నేర్పించండి. అనేక పర్యాయాలు మార్గం తప్పిపోతున్నామేమో, ఆడంబరమైన వాటిని చూస్తూ, లోకానుసారమైన వాటిని చూస్తూ అయ్యా మేము మార్గాన్ని దారి తప్పిపోతూ ఉన్నామేమో. అట్టి స్థితుల నుండి మాకు విడుదల కావాలి నాయన. అనేకమైన బాధల మధ్యలో కూడా అత్యానందముతో మమ్మల్ని నింపండి. బాధల మధ్యలో స్తుతించేవారిగా, ఆవేదనల మధ్యలో కూడా ఆనందించేవారిగా, బాధల మధ్యలో కూడా మిమ్మల్ని గణపరిచేవారిగా మమ్మల్ని నిలవబెట్టండి ప్రభువా. అడుగుదాం, ప్రభువుని అడుగుదాం. దేవానికి స్తోత్రమయ్యా. మౌనంగా ఉండదు. హృదయమారా దేవా, నూతనమైన మార్గాలు తెరవబడాలి, నూతనమైన దారులు తెరవబడాలి, నూతనమైన మార్గాలు నడిపించబడాలి. అడుగుదాం, ప్రభువుని అడుగుదాం. నిశ్చయంగా ప్రభు మన మాట వినడానికి ఇష్టపడుతున్నారు. ప్రభు మనం చూడడానికి ఇష్టపడుతున్నారు. ప్రభు వైపునకు మనం చూద్దాం. ఇదిగో నా కుమార్తె యొక్క కన్నీరుని తుడవాలని, నా కుమార్తె యొక్క ఆరాధన అంగీకరించాలని, నా కుమార్తె యొక్క కుమారుడు యొక్క ప్రార్థన వినాలని ప్రభు ఆశపడుతుండగా మనం కూడా ప్రభుకు మనమును అప్పగించుకుందాం. ప్రభు పాదాల వద్ద మనమును అప్పగించుకుందాం. తండ్రి నీకు స్తోత్రమయ్యా. దైవమా నీకు స్తోత్రమయ్యా. స్తోత్రం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృపా సత్య సంపూర్ణుడైన మా తండ్రి, నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి మీకు వేలాది స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. రాత్రి వేళ కూడినటువంటి సంఘముతోనూ విశ్వాసులతోనూ మీరు మా హృదయములో ఉంచిన కొన్ని మాటలు మీ పిల్లలతో పంచుకొని ఉండగా, ముగ్గురు జ్ఞానులలో నుండి కొన్ని అనుభవాలు మీరు మా ఎదుట ఉంచారయ్యా. మేము ఆ దశలు నడవడానికి సహాయం చేయండి. అనేక పర్యాయాలు
అయ్యా దైవజనులు వెంబడించే విషయంలో వెనకబడిపోతున్నారేమో, అటు స్థితిలో నుండి విడుదల కలుగు చేయండి అయ్యా. ఆజ్ఞల మార్గములో వెంబడించడానికి కృపనివ్వండి. తిప్పిపోయిన బిడ్డలను తిరిగి మరలా సరిచేసి నడిపించండి. నా తండ్రి, నీవు ఉన్నవాడవు. నా తండ్రి, నీవు మేలు చేయువాడవు. బాధల మధ్యలో, శ్రమల మధ్యలో, అయ్యా కలవరాల మధ్యలో నీ వైపు నీకు చూస్తూ ధైర్యముగా సాగిపోయే హృదయాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ కొందనాలయ్యా. మీ పిల్లలకు ప్రభువా నూతనమైన మార్గం నడిపించే దేవుడవు నీవే. సంపూర్ణమైన సమర్పణలో నడిపించబడినట్లుగా కృపనివ్వమని ప్రార్థిస్తున్నాం. నీవు ఎంత నమ్మదగిన దేవుడవు గనుక మీరు నా హృదయంలో ఉంచిన కొన్ని మాటలు మీ బిడ్డలతో పంచుకొని ఉండగా ఈ రాత్రి వేళ అయ్యా స్వస్థ